నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఐదోతనం, ఆడవాళ్ళకి ఐదోతనం అంటే ఎలాంటిదనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే, అతి ముఖ్యమైనదని చెప్పొచ్చు. కానీ ఈ రోజుల్లో చూసుకుంటే పెళ్ళైన తర్వాత కూడా పాపిడిన బొట్టు అంటే సింధూరం, పుస్తెలు మెడలో, అలాగే మెట్టెలు, ఇవేవి కూడా కనిపించని పరిస్థితి. అంటే పెళ్ళయిందా లేదా అనే విషయం కూడా తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు. కానీ పాతకాలంలో చూసుకుంటే మన అమ్మమ్మ కాలంలో చూసుకుంటే కనుక బొట్టు లేకపోయినా, సింధూరం లేకపోయినా, లేకపోతే పుస్తలు లేకపోయినా, మెట్టలు లేకపోయినా అదొక ప్రమాదంగా భర్తకి ఏదో జరగబోతుంది అనే విధంగా భావిస్తూ ఉంటారు. మరి ఇప్పుడేమో ఈ విధంగా అయిపోయిందని చెప్పచ్చు. మరి ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? దీన్ని కాలక్రమేణా ఏమవుద్దంటే కాలానికి తగ్గట్టుగా దేవుడు ఉంటాడు, కాలానికి తగ్గట్టుగా ధర్మం అనేది నడుస్తూ ఉంటుంది, కాలానికి తగ్గట్టుగా మాత్రమే ఉంటుంది ఇది. అయితే ఇప్పుడు మనకి కలియుగంలో ఉన్నాం కాబట్టి కలియుగంలో మనము ఏం చేసినా కూడా అది తప్పు కింద పరిగణనలో తీసుకునేదానికి లేదు. ఇప్పుడు అంటే తప్పు కాదు అంటారు. అలా కాదు. ఇక్కడ ఏమవుద్దంటే మనకి త్రేతాయుగం, ద్రౌపదయుగం, కలియుగం ఇలా ఉంటాయి అన్నమాట. 4 యుగాలు ఉంటాయి. ఈ 4 యుగాల్లో మనం త్రేతాయుగం తీసుకున్నట్టయితే కనుక పెద్దలు చెప్పిన మాట జవజాటకుండా ఉండేటటువంటికి, వారు ఏది చెప్తే అది చేసేటువంటికి, పెద్దల ముందుకి అసలు వారు వెళ్ళేదానికి కూడా సహకరించరు అనమాట. వారు ఏది చెప్తే, ఏది శాసిస్తే అదే చేయాలి. భయం. తర్వాత కాలానికి వచ్చినప్పుడు ఏంటంటే కలిసి చేసుకునేవారు. పెద్దలు పిల్లలు అందరూ కలిసి చేసుకోవాలి, అందరూ వినాలి, చేయాలి. పిల్లల మాటలు పెద్దలు కూడా వినాలి, అందరూ ఆలోచన ఒకేలా ఉండదు. ఇప్పుడు కలియుగంకి వచ్చేటప్పటికి ఏమవుద్దంటే ఆచారాలు కావచ్చు, పద్ధతులు కావచ్చు, వారి యొక్క అవసరాల సారంగా ఇప్పుడు ఏదైనా ఆఫీస్ ఉంటుంది, కార్పొరేట్ ఆఫీస్ ఉంటుంది. అక్కడ కొన్ని ఆఫీసుల్లో కొన్ని రకాలుగా పెట్టుకొని వెళ్ళేదానికి లేకుండా డ్రెస్ కోడ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ డ్రెస్ కోడ్కి ఖచ్చితంగా మనము చేయాల్సిందే. ఆ డ్రెస్ కోడ్ తగ్గట్టుగా మనం ఉండాల్సిందే. లేకపోతే జాబ్ రాదు, జాబ్ రాకపోతే జీవన విధానం ఉండదు. సో ఈ రకమైనటువంటి పరిజ్ఞానాలు తీసుకున్నట్లయితే కనుక కొంతమంది వారి అవసరాల సారంగా చేసుకోవచ్చు. కొంతమంది ఇక తప్పదు, వారికి పుట్టగూడి కలవాలి అంటే తప్పదు. ఇక అవన్నీ తీసేస్తే వెళ్తేనే అవుతుంది, అవి తీసేస్తేనే రమ్మని చెప్తారు. అది కొంత అయితే కొంతవరకు ఏమవుతుందంటే ఈ రోజుల్లో కూడా పాటించే వాళ్ళు లేరు అని చెప్పలేం. మన పురాణాలు కావచ్చు, గౌరీ పురాణాలు కావచ్చు, మన వేదాల్లో కావచ్చు, ఐదో తనానికి చిహ్నంగా ఏంటంటే కాలికి మెట్టెలు, మెళ్ళో తాళి, పాపిడి బొట్టు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా సూచించారు మనకి. ఇవన్నీ కూడా సూచించారు. కానీ ఏదో ఒకటైనా ధరించుకోవాల్సిన ధర్మం అయితే ఉన్నది. ఇంక ఈ మధ్యకాలంలో ఏంటంటే ఫ్యాషన్, మోడల్, పెళ్ళైందని తెలియకూడదు, ఈ రకమైనటువంటి విధానంలో కొంతమంది ఉన్నారు. ఇకపోతే పెద్దలకి గౌరవించి చేసేటువంటి వాళ్ళకి ఎవరు లేరు. చేసేవాళ్ళు ఈ రోజుకు ఉన్నారు, లేరు అనమాట. ఇకపోతే ప్రమాదం అన్నారు. ప్రమాదం అనేది పెళ్లిలోనే మనకి ఫిక్స్ అయిపోతుంది. నువ్వేం వేసుకున్నావా, ఏం వేయలేదని ఏమి ఉండదు. మనకి దొరికేటువంటి కంపార్టబిలిటీ, ఆ నక్షత్ర మైత్రి, గ్రహ మైత్రి, లగ్న మైత్రి, యోని మైత్రి, ఇలాగా నవాంశాలు. ఈ పెళ్లిలో మనకి నవాంశాలు ఉంటాయి. ఈ నవాంశాలు చెక్ చేయడం, అలానే మనకి పెళ్లి ముహూర్తానికి చేయడం, జీలకర్ర బెల్లం టయానికి పెట్టడం, తాలిబొట్టు టయానికి పెట్టడం, ఇలాంటివి చేయడం ద్వారా వీరికి మంచి జరుగుతుంది కొంతవీర. వీటిల్లో మనం అనుకుంటాం ఆ అమ్మాయి తాళి కట్టుకోలేదు, బొట్టు పెట్టుకోలేదు, ఏదో జరిగిపోయిందని. అవన్నీ కాదు, ఇవి కూడా మనం తీసుకోవాలి. ఇవన్నీ కూడా సరిగా ఉంటే ఏం కాదు. ఇప్పుడు అశ్విని నక్షత్రం రోజు ఉందనుకోండి, ఇప్పుడు భరణి నక్షత్రం ఉంది. భరణి నక్షత్రంలో ముహూర్తం పెడతాం. అశ్విని నక్షత్రం ఇంకా పోలేదు, కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ప్రకారంగా అశ్విని నక్షత్రం ఇప్పుడు పెళ్లి చేయాలి. అశ్విని నక్షత్రంలో ఏ రాశి వారైనా పెళ్లి చేసుకుంటే వారు ఖచ్చితంగా అగ్ని హావుతే అవుతారు. ఇంట్లో దొంగతనాలు జరగటము, ఇంటికే ఫైర్ అవ్వటము, లేదా వారికి ఏదైనా ప్రమాద శాస్త్రం జరగటము జరుగుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. అలానే రోహిణి నక్షత్రం రోజున ఇలా కొన్ని నక్షత్రాలు అంటే పూర్వ నక్షత్రాలు అంటారు, ఆ నక్షత్రాలతో పెళ్లి చేయకూడదు. కొన్ని ఉంటాయి. మఖా నక్షత్రం ఉంటుంది, మఖా నక్షత్రం వాళ్ళు మఖా నక్షత్రంలో పెళ్లి చేసుకోవచ్చు. అలా కొన్ని దేవగణ నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రానికి ముహూర్తం పెడతారు. ఎందుకు అంటే లగ్న బలం ఉంటుంది అని. అక్కడ లగ్నం వదిలేసి వీళ్ళకి కుదిరినప్పుడు వెడ్డింగ్ అనో ప్రీ వెడ్డింగ్ అనో చేసుకొని, వీళ్ళకి సమయం కుదిరినప్పుడు విఐపి రావాలనో మా మనవడు రావాలని ఉంచుకొని పెళ్ళిళ్ళు చేస్తే అవి కాస్త కోర్టు మెట్లు ఎక్కుతాయి. అది గమనించకుండా ఆ అమ్మాయి పెట్టెలు పెట్టుకోలే, మెట్టెలు పెట్టుకోలే, తాలిబొట్టు కట్టుకోలే, ఇది కాదు ముక్కు వస్తుంది. ముఖ్యంగా చేసే తప్పు అక్కడే వస్తుంది వీళ్ళకి.
ఇకపోతే మనకి పాత రోజుల్లో ఏమయ్యేదంటే కరెక్ట్ అయిన సమయానికి పెద్దవాళ్ళు ఉండేసి గదిమి పంతులు గారు ఉంటే పంతులు గారిని పెళ్లి కొడుకుని పెళ్లి కూతుని ఎవడున్నా లేకపోయినా ఖచ్చితంగా చేయాల్సిందని చెప్పి కూర్చొని పట్టుబట్టి చేయించేవారు. ఈ రోజుల్లో అలాంటి వారు లేరు. అసలు ముహూర్తానికే పెళ్లి పీటల మీదకి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రాని పరిస్థితి అని ఆ చెప్పొచ్చు. సంబంధాలు అలా చేసుకునేవన్నీ కోర్టు మెట్లు ఎక్కుతాయి. లేదా 10 మంది పెద్దల సమక్షంలో 9 మంది ఉన్నా సరే పెద్దల సమక్షంలో అంటే ఒక్కొక్కళ్ళు అంటారు, గురువుగారు చెప్పారు కానీ మాకు మా విడాకులకి కానీ మా సమస్యలు తీర్చిన 10 మంది కాదండి 9 మందే వచ్చారంటారు. పెద్ద మనుషులు ఎంతమంది అనేది కాకపోయినా పెద్ద మనుషుల సమక్షంలో వారి ఇంట్లో సమస్యల్లో వీరిద్దరు విడిపోవటం, లేదంటే భార్య వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం, భర్త ఇంకోళ్ళతో ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం, వేరే సంబంధాల జోలికి వెళ్ళటం, ఇవన్నీ కూడా ఏంటంటే ముహూర్త బలం లేకపోవడం వలన వచ్చేది. కానీ ఆడపిల్ల బొట్టు పెట్టుకోలేదు, పాపిడి బొట్టు లేదు, సరిగా స్నానం చేయలేదు, వీటి వల్ల కాదు. జడ వేసుకోలేదు, వీటి వల్ల అయితే కాదు. ఇవి ఏంటంటే మనకి ఆచార ప్రకారంగా అప్పట్లో రాజుల కాలంలో మనకి కొంతమంది రాక్షసులు పాలించేవారు కొంతకాలం. మనకి ఇప్పుడు తాలిబాన్స్ ఎలా ఉన్నారో, ఆఫ్ఘనిస్తాన్లో ఎలా అయితే తాలిబాన్స్ పాలిస్తున్నారో, అదేవిధంగా మనకి భారతదేశంలో కొంతమంది కొన్ని ప్రాంతాల్లో రాక్షసులు ఉండేవారు. ఈ రాక్షస పాలనలో ఉండేవారు. వారికి కూడా ఒక సిద్ధాంతం ఉంటుంది, పెళ్ళి అయిన వారిని కదిలించరు. పెళ్ళి అయిన వారిని కదిలించరు వాళ్ళు. పెళ్ళి కానిటువంటి కన్యలు ఎవరు ఉంటే తీసుకుపోతారు. అప్పుడే మొదలైంది బాల్య వివాహం. అప్పుడే మొదలైంది మనకి భారతదేశంలో బాల్య వివాహాలు. పెళ్ళి అయితే రాక్షసులు కదిలించరు అనమాట. అందుకని చెప్పేసి బాల్య వివాహాలు అనేది అప్పుడు మొదలైంది మనకి. అయితే అప్పుడు ఏం చేసేవారంటే ఆ రాక్షసులు కదిలికుండా ఉండడానికి ఆడపిల్లలకు పెళ్లి చేసి వారికి 5వ తనం అని చెప్పేసి అని ఒకటి మొదలుపెట్టారు. ఆ 5వ తనంకి ఏంటంటే కాలి మెట్లు కావచ్చు, మెడలో కావచ్చు, నలుగురు చూస్తే కళ్ళకి ఈ అమ్మాయికి పెళ్ళి అయింది అని కనుక్కునే విధంగా చేశారు. అప్పట్లో మగవారికి కూడా చేసేవారు. మగవారికి ఏం చేసేవారు అంటే చెవులు కుట్టించేవారు. చెవులు కుట్టించేవారు. తర్వాత వారికి ఈ కాలికి కడిమేసేవారు. మనకి గిలకు ఉంటుంది కదా, కాలికి పాదం పైన కడిమేసేవారు. వారికి కూడా 2వ వేలికి మెట్టి పెట్టేవారు. అప్పట్లో పెళ్ళి అయిన తర్వాత ఇంకొక స్త్రీని చూడకూడదు అనే విధంగా పెట్టేవారు. ఎవరైనా స్త్రీ చూస్తే ఓహో ఈ అబ్బాయి పెళ్ళి అయిందా ఓకే అని చెప్పేసి పక్కకి వెళ్ళేలాగా. అంటే ఇప్పుడు ఆడవారికి ఎలా అయితే మెట్టలు పుస్తలు ఉంటాయో అదే విధంగా మగవారికి కూడా ఖచ్చితంగా కడియము మెట్టలు ఓకే ఉంటాయి, వారికి ఉంటాయి అన్నమాట. ఆ విధమైనటువంటి విధి విధానాలు. అలానే పెళ్ళప్పుడు చెవులు కుట్టిస్తారు. పెళ్లికి ముందే కుట్టించాలి చెవులు అనేది. మగవారికి అయితే పెళ్లి తర్వాత కుట్టిరు. పెళ్ళి అనుకోగానే చెవులు కుట్టించేస్తారు మగపిల్లలకి. అది చేసే విధానం ఉంటుంది. ఇంకొక విధానం ఏంటంటే జంజ్యం వేయటం. ఇవన్నీ ఒడుగు చేస్తారు. 9వ ఏట 11వ ఏట ఒడుగు చేసేస్తారు. ఒక్కో దగ్గర 7వ ఏట కూడా చేస్తారు. అలా ఒడుగు చేయడం వారి వారి విధానాల ప్రకారంగా చేసేటువంటి ఆచార ప్రకారంగా ఒడుగైన వాళ్ళ జోలు, పెళ్ళైన వారి జోలు వెళ్లకుండా ఉండేందుకు ఇలాంటి ఎఫ్ఐఆర్స్ కానీ, కళ్ళు చెడ్డవి కదా అలా చూసేందుకు, వేరే విధంగా చూసేందుకు ఆస్కారం లేకుండా ఉండేందుకు ఇవన్నీ సృష్టించారు. తర్వాత కాలంలో ఏమైందంటే రాక్షసులు పోయారు, రాజ్యాలు పోయినాయి, దేవుళ్ళు పోయారు, అందరూ ఇదైపోయింది. ఆ తర్వాత కాలంలో ఆ ఒక నమ్మకాలు, ఆ ఒక సెంటిమెంట్స్ అవి ఏవైతే ఉన్నాయో అవి కొంతకాలం తీసుకొచ్చారు పెద్దవాళ్ళంతా. ఇది ఆచారం, ఇది ఆచారం, ఇది ఆచారం అని చెప్పి తీసుకొచ్చారు. ఇప్పుడున్నటువంటి మోడర్న్ ట్రెండ్లకి ఏమైందంటే ఏఐ టెక్నాలజీలు ఏమైందంటే వీరి బతకడానికి సారంగా కొన్ని కార్పొరేట్ కంపెనీలు అవి వేసుకోకూడదు, డ్రెస్ కోడ్ ఇలాంటి పెట్టడం ద్వారా, కొన్ని బ్రతకడానికి వేసుకుంటున్న వేషం ద్వారా, కొన్ని ఇదేం సెంటిమెంట్లే ఏమవుతుంది అని ఒక ద్వారా వెళ్ళిపోతుంది. ఎవరైతే రాసినటువంటి పురాణాలు కావచ్చు, ఎవరైతే ఇతిహాసాలు కావచ్చు ఇలా ఉండాలి అని రాశారో అవి కూడా ఏంటంటే కాలక్రమేణా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అవి కూడా మన కలియుగంలో ఉన్నాం కాబట్టి ప్రతిదీ న్యాయమే, ప్రతిదీ ధర్మమే. మనకు మంచి అనిపిస్తే చాలు కానీ ఎదుటి వాళ్ళకి అనిపిస్తే చాలు. ఎదుటి వాళ్ళ సలహాలు తీసుకునేదానికి లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, పెద్దవాళ్ళు లేరు, ఏమి లేదు. మనకి ఏది నచ్చితే అది చేయాలి. ఆ పరిస్థితిలో ఉన్నాం మనం, అంతే. మన పరిస్థితి మనకే తెలుసు అనే దాంట్లో ఉన్నాం కాబట్టి తప్పదు. ఇకపోతే మీరు అన్నట్టుగా మనము 5వ తనానికి లేకపోతే ఏదో హాని జరగవచ్చు అని భయాందోళనలో ఉన్నారు. అయితే కొన్ని మతస్థులు ఉన్నారు, వాళ్ళు పెట్టుకోరు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది క్వశ్చనే కదా. ఇప్పుడు కొన్ని మతస్థులు ఉన్నాయి. మనకి భారతదేశంలో 56 మతాలు ఉన్నాయట. నేను మొన్న చూస్తే ఇంకెన్నున్నాయి తెలియదు, నా దేశంలో 56 ఉన్నాయి. ఆ 56 మతాల్లో రిజిస్ట్రేషన్ పై ఆ 56 మతాల వాళ్ళకి దాదాపుగా అంటే 4 మతాల వాళ్ళే ఇలాంటి పాటిస్తారు. తర్వాత మతాల వాళ్ళందరికీ ఏమి ఉండదు. వాళ్ళందరూ బాగానే ఉంటున్నారు, సుఖంగానే ఉంటున్నారు. అంటే ఇది మన హిందుత్వానికి హిందువులు అని చెప్పి మన పురాణాల్లో లేవండి. మనం తీసుకున్నటువంటి దాని మన సనాతన ధర్మం మనం ఎలా పాటించాలని మాత్రం మనకు ఉంటుంది. హిందువులని, ముస్లిమ్స్ అని, క్రైస్తవులని, లేదా బౌద్ధులని ఇలా అనేది మనం నిర్ణయించుకుంది. అది పురాణాల్లో అలాంటివి ఉండదు. మనిషి జీవనాధారం ఎలా బ్రతకాలి, సనాతన ధర్మం అంటే ఏంటి, ఇలానే ఉంటుంది. మనిషి ఎలా జీవించాలని మాత్రమే ఉంటుంది.
మనకి నచ్చిన విధానాలు మనం చేసుకుంటాం, అంతమించి వేరే ఏం లేదు. దీనివలన నైటీలు వేసుకోవడం వలన, డ్రెస్సులు వేసుకోకపోవడం వలన, లేకపోతే ఇలా వేసుకొని వెళ్ళాలని వల్ల, ఇలాంటి వాటి వల్ల ఏమి ఇబ్బంది పడే అవసరం లేదు. దానివల్ల ఏదో జరిగిపోతుంది, ఏదో జరుగుతుంది అనేది ఏం లేదు. అయితే మంగళవారం రోజున పూసి కత్తులు కానీ మళ్ళీ తాడి కానీ కట్టకూడదు అంటారు. ఎందుకంటే మంగళవారం లక్ష్మీదేవి వారం. ఓకే. మంగళవారం రోజున సకల దేవతలతో పాటు అష్టలక్ష్మిలు కూడా కూడబలుక్కొని కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాట్లాడుకున్న సందర్భంలో ఈ పాపకి ఏమి ఇవ్వాలి, పెళ్ళైపోయింది కదా, ఏదైనా చేద్దామా అని ఆలోచించిన విధంలో మంగళవారం రోజున చేస్తారు. అందుకే మంగళవారం రోజున ఏదైనా గౌరీ వ్రతం కానీ, మంగళ గౌరీ వ్రతం కానీ ఇవన్నీ కూడా మంగళవారం రోజు చేస్తారు. లేదంటే లలిత సహస్రనామం కానీ మంగళవారం రోజే చేస్తారు. ఎందుకు అంటే రూపాయి డబ్బులు కూడా బయటకి ఇయ్యరు. ఒక్కొక్క ప్రాంతాల్లో అయితే మంగళవారం రోజు చాలా పవిత్రంగా చూసుకుంటారు. మంగళవారం రోజు మ్యూచువల్గా కూడా కలవరు. ఎందుకు అంటే పవిత్రమైనటువంటి వారంలో ఒకటి మంగళవారం కాబట్టి. సకల దేవతలు కూడా మన ఇంట్లో తానందం ఆడుతూ ఉంటారు. ఏం చేయాలి వీళ్ళకి, వీళ్ళు ఇంకా నాకు చేస్తున్నారు, నేను ఇంకా ఏదో చేయాలి అనుకుని ఉంటారు, తపనతో ఉంటారు వాళ్ళు. అందుకని మంగళవారం రోజున మనకి నచ్చినటువంటి చెడు తత్వాలు ఏవైతే ఉన్నాయో అవి చేయకూడదు, అంటే మనకి తెలిసినటువంటి చెడు తత్వాలు అవి చేయకూడదు అని ఒక దూరంగా కూడా ఉంటారు. అయితే ఈ పూసలు కావచ్చు, తాళులు కావచ్చు మంగళవారం రోజు ఎందుకు కట్టుకోకూడదు అంటే ఆ దేవతలకి అనేజీ ఉంటుంది. ఇప్పుడు నీకు మెడలో తాళి కడితేనే కదా భర్త అయ్యేది. నువ్వు తీసేసావంటే నువ్వే కరెక్ట్గా లేవు, నేనెక్కడ నీకు ఇస్తానని చెప్పేసి అని వెళ్ళిపోతూ ఉంటారనమాట. పిల్లలు కావచ్చు, పిల్లలు లేట్ అవుతుంది, చెస్ట్ బేబీకి వెళ్తున్నారంటే పిల్లలు లేట్ అవుతుంది, మంగళవారం రోజు ఏదో తప్పు చేస్తున్నారు, ఇలా జరుగుతుంది అనమాట. ఇకపోతే ఈ రోజుల్లో పెళ్లికి సంబంధించిన కంపాటబిలిటీ అని ఒకటి ఉంటుంది. నక్షత్ర మైత్రి, లగ్న మైత్రి, నవాంశాల మైత్రి ఉంటుంది. ఆ ఇద్దరు కలిస్తే కలయికతోనే పిల్లలు పుడతారు, జీవితం ఎదజల్లుతుంది, పై స్థాయికి వెళ్ళడానికి ఉంటుంది. అయితే వీరిపోయి ఇంకోటి అఫేర్, వీరిపోయి ఇంకోటి అఫేర్ పెట్టుకుంటే అట్రాక్షన్ మాత్రమే ఉంటుంది. ఈ అట్రాక్షన్ తర్వాత కంపాటబిలిటీ ఉండదు వీళ్ళకి, నక్షత్ర మైత్రి లాంటివి ఉండవు. అలాంటివి లేకపోవడం వల్ల ఆ నెగిటివ్, అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి నెగిటివ్ ఏదైతే ఉందో అది ఎక్కువగా వీళ్ళ మీద ప్రతిభను చూపిస్తుంది అనమాట. వీళ్ళలో ఉన్నటువంటి పాజిటివ్ అంతా కూడా వెళ్ళిపోతుంది. నెగిటివ్ ఎవరిలో ఉంటే ఆ ఎదుటి వ్యక్తికి ఆ నెగిటివ్ అనేది పడిపోతుంది. దానివలన అలాంటి అఫైర్స్ కానీ అలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఫ్రెండ్షిప్ చేయొచ్చు, అఫైర్స్ పెట్టుకోకూడదు, మాట్లాడవచ్చు, రిలేషన్ పెట్టుకోకూడదు. అందుకనే కట్టుకున్న భర్తకి 7 తరాలు చూస్తారు ముందు, 7 తరాలు ఎంత చూస్తారు అనేది దానికోసమే. ఆ భర్తతో మాత్రమే పెళ్లి కాకముందు అంటారు వాళ్ళ దరిద్రం అయిపోయింది. ఇక పెళ్లి అయిన తర్వాత అలా ఉంటే మాత్రమే జీవితం ఎదజల్లుతుంది. పూసలు కట్టుకుంటేనో లేక పూసలు ఇదైపోతేనో లేకపోతే బొట్టు పెట్టుకోకపోతేనో ఏం లేదు. మనం సాంప్రదాయ ప్రకారం ఏంటంటే ఇక్కడ బొట్టు పెట్టుకోవడానికి ఏంటంటే ఇక్కడ సూర్యునికి సంబంధించినటువంటి చక్రం ఉంటుంది. నవగ్రహాల్లో ఒకటి సూర్యుని గ్రహం. ఆ గ్రహానికి సంబంధించిన చక్రం ఉంటుంది ఇక్కడ, అది రెడ్ కలర్లో ఉంటుంది. దాన్ని ఆపాలి అనే తత్వంతో మన ఆలోచన విధానం మనకి నచ్చినట్టు ఉండాలి. దాన్ని అక్కడ కుదిర్చిపరచడానికి బొట్టు పెడతాం. అది ఆ బొట్టు పెట్టడానికి కారణం ఏంటంటే మనం కొన్ని కోరికల్ని అణుచుకోవడానికి, మనం కొన్ని రకాలైనటువంటి ఆశలు, కోరికలు, హోమాలు ఇవన్నీ చాలా ఉంటాయి. అవన్నీ మనకు ఆలోచించుకోవడానికి, విచ్చలవిడిన కోరికని కోరకుండా ఉండేదానికి, మన ఆలోచన విధానం మనకు తెలగడానికి. మరొకటి నరదిష్టి, నరఘోష తగలకుండా ఉండడానికి కూడా బొట్టు పెడతారు. అందుకే ఆడవాళ్ళకి ఎక్కువ అందంగా ఉంటారు కాబట్టి మన సాంప్రదాయమే కాదండి, ఏ సాంప్రదాయమైనా మన ప్రపంచంలో కాదు, మనకి దేవతలు కూడా వాళ్ళ పురాణాలు కూడా రాసిందంటే స్త్రీ అందంగా ఉంటుంది అని. అందము అంటే స్త్రీ అని రాస్తారు. అందులోనూ స్త్రీ అందంగా ఉంటుంది కాబట్టి వారి విధానంగా కాటుక, బొట్టు అనేది పెట్టడం ద్వారా వారికే దిష్టి తగలకుండా ఉంటుంది. బొట్టు పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా కాలికి కాటుక రాసుకోండి. కాలికి కాటుక రాసుకుంటే ఆ ఒక నరదిష్టి అని తగలకుండా ఉంటుంది. వేరే మీరు ఏదో బొట్టు పెట్టుకుంటే మారికి సాంప్రదాయం ఇదవుతుందనో లేకపోతే నేను మతాలు మారానో అనే కాదు. మీరు బొట్టు పెట్టుకోండి, పెట్టుకోకండి, కాలికి కాటికి రాసుకుంటేనే కొంత నరదిష్టి తగ్గుతుంది. లేకపోతే సాయంత్రం కల్లా అనేజీ, అన్ఫిట్, స్ట్రెస్ ఫీలు, ఇమ్యూనిటీ పడిపోతుంది, హెడేక్ వస్తుంది, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి బొట్టు పెట్టుకోవడం ద్వారా మంచి జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఎదుటి వాళ్ళకి ఆకర్షణవంతంగా అవుతాం, మాట్లాడడానికి గౌరవించి మాట్లాడతారు. ఇవన్నీ కూడా బొట్టు పెట్టుకోవడం వల్ల వచ్చేటువంటి లాభాలు. పెట్టుకోలేని పరిస్థితి, మత మార్పిడి లాంటివి ఉంటే వారు ఇంకేదైనా పరిహారాలు కానీ ఇంకేమైనా ఉంటే వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇవి మూఢనమ్మకాలు మాత్రమే కాదు. కొన్ని ప్రాంత భాషల్లో కొన్ని ప్రాంతాల్లో అయితే నమ్మకాలు మాత్రమే. ఇవి ఉన్నా లేకపోయినా బంధం అయితే ఎక్కడికి పోదు. కొన్ని మనం చేయాల్సిన పనులు చేస్తే సరిపోతుంది. అవేవి లేకున్నా ఉన్నా కూడా బంధం అయితే ఎక్కడికి పోదు, రిలేషన్ ఎక్కడికి పోదు. ఇది ఒకసారి దేవుడు నిర్ణయించిన నిర్ణయం, అది జీవితకాలం కాదు, జీవిత అనంతరం కూడా నడుస్తుంది. అది అనేక విషయాల గురించి మాతో చర్చించారు. ధన్యవాదాలండి.